श्रीमात्रे नमः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सृष्टिवागं सन्तनुभिः असेमदेव हितं ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। ओम शांति शांति शांतिः। ओम श्रीमात्रे नमः। ముఖ్యంగా మనకి ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల అమావాస్య నుంచి నెలాఖరు వరకు అంటే 11/1/2024 నుంచి 31/1/2024 వరకు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి స్మరించుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల్లోని చెప్పుకుందాం. మరి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం 4 పదాలు, భరణి నక్షత్రం 4 పదాలు, కృత్తిక ప్రథమార్థం. ముఖ్యమైనటువంటి విషయాలలో చాలా మీరు ఏమిటంటే నిర్ణయాలు తీసుకోవాలి, చాలా ఆనందంగా ఉండాలి. ఇహ నుంచి ఈ పండగ తర్వాత మనం తిరగలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి అని ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతాయి అనే విషయాన్ని శుభసూచకంగా మీకు చెబుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా 15వ తారీఖున రవి మకర సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు ధనుర్ రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఇవి నెలాఖరి అంటే ఈ 15 రోజుల్లో మార్పులు చేర్పులు గ్రహ సంచారం గోచార రీత్యా ఈ విధంగా ఉంది. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గురువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు మేషరాశి వారికి. అయితే 6వ ఇంట్లో చూస్తే కేతువు, అదేవిధంగా అష్టమ శుక్రుడు, నవమంలో రవి, కుజ, బుధ, గోచార చంద్రుడు, దశమ ఏకాదశిలో అంటే ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. అయితే విదేశీ ప్రయత్నాలు ఇలాంటివి చేసే వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందుతుంది. అక్కడికి వెళ్ళి చదవాలనుకున్నా అబ్రాడ్ వెళ్ళి, లేకపోతే ఇక్కడే మనం ఏదైనా చేసే ప్రయత్నాల్లో దానికి సంబంధించిన వ్యక్తులని కలుసుకునేటటువంటి ఆనందం మీకు గోచారరీత్యా కనపడుతోంది. ప్రయత్నాలు చేసుకోండి, పరిచయాలని అభివృద్ధి చేసుకోండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని విషయాలు గ్రహ సంచారాలు క్రమేపీ బలపడుతున్నాయి కాబట్టి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పుష్యమాసం స్టార్ట్ అయిపోతుంది రేపటి నుంచి. ఈ పుష్యమాసంలో మనం ఏ విధంగానే కూడా గ్రహ సంచారం చాలా బాగుందని చెప్పొచ్చు. అందువల్ల బెంగ పెట్టుకొని మనం ఏం జరుగుతుందా అని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కాస్తంత అత్యంత జాగ్రత్తగా మంచి విషయాలని మనం సేకరించుకుంటూ అద్భుతమైన రీతిలో మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. సరే, బాగుంది. మరి ప్రతిరోజు అమావాస్య నుంచి ఎవరిని ఆరాధించాలంటే అమావాస్య పూట ఈవేళ చేసుకోవాల్సింది ఏమిటంటే అమావాస్య పూట మీరు చేయాల్సింది అద్భుతంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఏ టైంలో ఆరాధించాలి ఏమిటి అనేది చివరగా చెప్తాను నేను. శ్రీ మహాలక్ష్మీదేవిని అయితే ఆరాధించాలి మేషరాశి వారు. ముఖ్యంగా రెండవ విషయం ఏమిటంటే కనుక కొన్ని సరే గట్టి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం వలన కార్యాలన్నీ కూడా సిద్ధింపజేసుకుంటారు. కానీ అంతేగాని ఏదో మేము ఇలాగే ఉంటాం, ఇలాగే నడుస్తోంది, పర్వాలేదు, సామాన్యం కాదు. మన ప్రయత్నం గట్టిగా ఎప్పుడైతే చేసామో సంకల్ప బలం చేత అవకూడని కార్యాలు కూడా దిగ్విజయంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ అమావాస్య తర్వాత మనకు అంత సుగమమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముందడుగు వేయండి, తిరుగు లేకుండా ముందుకు పెడతారు. ఏదైనా సరే షేర్సు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో ఉన్నా కూడా బిజినెస్ రూపంగా కానీ, అదేవిధంగా ఏదైనా వృత్తి ధర్మాల్లో కానీ, పాత్రికేయ మిత్రులు కానీ మీరు ముందుకు వెళ్ళడానికి, ఉన్న స్థితి నుంచి అద్భుతమైనటువంటి రీతిలో మంచి స్థాయికి చేరడానికి అనుగుణంగా ఉన్నటువంటి గోచారం కాబట్టి నేను తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా ఏంటంటే యత్నీకృత అంటే మన యొక్క పరిస్థితులకి అనుగుణంగా మనం ఉంటూ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే చాకచక్యత, సమయస్ఫూర్తి, ఆ తర్వాత మనలో ఉండేటటువంటి పాజిటివ్నెస్ మాటల ద్వారా కానీ కొన్ని చేతల వలన కానీ ఇతరులకు తెలియడం వల్ల కూడా మీకు వివాహాది శుభకార్యాలలో ముందుకు పెడతారు. పిల్లలు చదువు విషయంలో కూడా అబ్రాడ్ వెళ్ళాలనే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా చెప్పాలంటే ఇంకొక మూడవ మాట మంచి విషయం ఏమిటంటే కనుక ఆర్థిక వనరులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు.
జాగ్రత్తగా అన్ని విధాలా కూడా మీ ఖర్చుకు సరిపడా వనరులన్నీ కూడా బాగుంటాయి. అందువలన ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యం, స్థైర్యం మీకు రావడానికి ఈ పక్షంలో చాలా చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి ఇంకొక చక్కని విషయం ఏమిటంటే కనుక, అన్ని భోగాలు ఉన్నాయి, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ ఏమిటంటే మనకి అనుభవైక వైద్యంగా లేదు అని అనుకుంటున్నారు కదా. ఇంకొక గుడ్ న్యూస్ ఏమిటంటే శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ధనురాశిలోకి మీకు అన్ని విధాలా కూడా శుక్ర బలం కూడా పెరగబోతోంది. అంటే ధనలాభం కూడా ఈ 19వ తారీఖు నుంచి మీకు అన్ని విధాలా మీకు అనుగుణంగా ఉంటుంది. అందువల్ల మీరు ఆ విషయంలో కూడా ఏ విధమైనటువంటి బెంగ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే మీ కళలని సాకారం చేసుకోవడానికి, ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి వెళ్ళడానికి ఒక్క చిన్న విషయం చెప్తాను వినండి. అందరితోటి కూడా మీరు ఊహించుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు నెరవేరాలంటే మీరు అందరితోటి కూడానండి, ఇది గతంలో ఇబ్బందులు చేసిన వాళ్ళు ఎదురైనా కూడా తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టే ఏనకేని చిత్ అంటాడు. అలా విధంగా మనం ఏ విధంగానే కూడా మనం మౌనంగా ఉంటే చాలు వాళ్ళకి బుద్ధి చెప్పడం, మనం ఏం మాట అనక్కర్లా. అలా మీరు ఉన్నట్లయితే వాళ్ళ శత్రువు ఎదురైనా కూడా ఒక చిన్న చిరునవ్వు, అంతేగాని ముఖం తిప్పుకోవడం కానీ, కిందకి దించుకోవడం కానీ, లేకపోతే ఎవరితోటైనా వీళ్ళ గురించి చర్చించడం కానీ చేయకుండా ఉంటే చాలండి. తిరుగులేదు మీకు. ఆనందంగా ఉంటారు. ఈ నెలాఖరు వరకు కూడా బ్రహ్మాండంగా మీరు ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. బీ పాజిటివ్గా ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇందాక చెప్పుకున్నాం కదా, మరి అమావాస్య పూట మనం ఏం చేయాలో, అమావాస్య పూట మనం చేయాల్సినటువంటి రెమెడీ ఇప్పుడు చెప్తున్నాను నేను. అమావాస్య నాడు చక్కగా ఈ అశ్విని భరణి కృత్తిక అర్ధరాత్రి వేళ 12 గంటల వేళ చక్కగా లేచి కూర్చొని ముందే స్నానం చేసుకొని రెడీగా ఉండండి. సాయంకాలం పూట ఆ పూట కొంచెం తీపి పదార్థం ఇంట్లో వండించండి. ఏంటంటే పాయసం కానీ, లేకపోతే సేమియా, ఏదో ఒకటి తీపి పదార్థం, పాయసం లాంటిది, పాలతో చేసిన, చక్కెరతో చేసినటువంటి పదార్థం. దాంట్లో ఇలాచీ వేయడం మర్చిపోవద్దు, అమ్మవారికి ఇష్టం. ఇలాచీలు ముందు పొద్దున్నే, అమావాస్య పూట పొద్దున్నే నానబెట్టిన ఇలాచీలతో 54 ఇలాచీలు మాల కింద గుచ్చండి. గుచ్చి పసుపు రంగు దారంతో మాల కింద గుచ్చి అమ్మవారికి మెళ్ళో వెయ్యండి. 108 గుచ్చితే ఇంకా ఓపిక ఉండి చక్కగా ఉంటుంది. వేసి చక్కగా మండపం ఏర్పరిచి తెల్లటి వస్త్రం, మీరు కూడా తెల్లటి బట్టలు కట్టుకుని కుటుంబ సభ్యులు, మన పిల్లలైతే నిద్రపోతారు కానీ పెద్దవాళ్ళు చక్కగా కూర్చొని 2 వైపులో దీపపు గుందులు పెట్టుకొని చక్కగా అమావాస్య పూట అర్ధరాత్రి వేళ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. దీపావళి నాడు ఎలా పూజ చేస్తాం అలా చేయండి. అద్భుతమైనటువంటి అదృష్టం మీకు పట్టకపోతే అడగండి. తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి, అంటే ఏ అష్టైశ్వర్యాల్లో ఏ ఐశ్వర్యం అయినా సరే మీ ఇంట్లో అమ్మవారి రూపంలో అమ్మవారు ఏదో రూపంలో మీకు కటాక్షింపచేస్తుంది. తిరుగులేదు. గుమ్మానికి అటువైపు ఇటువైపు కూడా పసుపు రాసి బొట్లు పెట్టండి. అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం వేళ మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? పేదవాళ్ళని వెతుక్కొని మరీ అన్నదానం చెయ్యండి. అదే 10 మందికి చేస్తారా, కనీసం 6గురికి చేయండి, లేకపోతే కనీసం ఒక 3 కన్నా చేయండి. అలా చేసినట్లయితే మీకు తిరుగులేదండి. ఈ రెమెడీ తప్పనిసరిగా పాటించండి. చాలా సంతోషంగా ఉంటారు మీరు. మేషరాశి వారికి గురుబలం బాగుంది, అన్ని విధాల యోగదాయకంగా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః.